వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణినందన్. ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 18న హైదరాబాద్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం. రాబోయే 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కలెక్టర్ పమేలా సత్పతి. నూట 80 దేశాలకు చెందిన 1100 రకాల కాయిన్స్ కరెన్సీ నోట్లను 20 ఏళ్ల నుండి సేకరించిన ఘర్షకుర్తి యువకుడిని అభినందించిన స్థానికులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద. నంది పంప్ హౌజ్ నుంచి గోదావరి జిల్లాకు ఎత్తిపోతల ప్రారంభం. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. జగిత్యాల గొల్లపల్లి చౌరస్తాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి రాజేష్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు. గొల్లపల్లి చౌరస్తాకు సర్వాయి పాపన్న జంక్షన్ గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 18న హైదరాబాద్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా సీఎం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణకు శంకుస్థాపన చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని స్ఫూర్తిదాయకంగా భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నామన్నారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వృత్తిరీత్యా కల్లుగీత కార్మికుడు అయిన, సైన్యంలో సామాజిక న్యాయం పాటించి గోల్కొండ కిల్లా జయించిన వీరుడని కొనియాడారు. సామాజిక న్యాయాన్ని పాటిస్తూ భవిష్యత్తులో బహుజనులు అధికారం వైపు పోవాలని కోరారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టి వారిని స్ఫూర్తిని తీసుకొని మనం విజయం సాధించాలన్నారు. సర్వాయి పాపన్న బహుజనులతో భీకర పోరాటం చేశాడు. ఆనాడు కత్తులు, డాళ్లతో యుద్ధం చేశారని తెలిపారు. ఈరోజు వాటి స్థానంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఏర్పడిందని, బహుజనులు స్ఫూర్తి భావాజాలం పెంపొందించడం, రాజ్యాధికారాన్ని ప్రజాస్వామికంగా ఓటు హక్కు ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, సర్వాయి పాపన్న ఆలోచన విధానం ముందుకు తీసుకుపోవాలని సూచించారు. వృత్తిపరమైన నైపుణ్యాలు, ఉపాధి పెరిగి ఉన్నత విద్యా అవకాశాలు మెరుగుపరుచుకున్నాయని ముందుకు పోవాలన్నారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు నాటి సంరక్షించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. సంఘాలకు ఒక్కో రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం నుండి ఉపాధి హామీ నుండి మొక్కలు పెట్టి పెంచే వరకు వాళ్లదే బాధ్యత అని తెలిపారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహాన్ని సర్వాయి పాపన్న జంక్షన్ లో ఆవిష్కరించుకున్న సందర్భంగా మీరు అధికారికంగా మున్సిపాలిటీకి లేఖ రాసిన, ఓటు పెట్టి వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసి సర్వాయి పాపన్న జంక్షన్ అంటే పేరు నాకుంటే ఆటోమేటిక్ గా సర్వాయి పాపన్న జంక్షన్ అయిపోతుంది. ఇవాళ నుంచి దీన్ని సర్వాయి పాపన్న జంక్షన్ గా తీసుకొని పిలిచే విధంగా నామకరణం మనమే చేస్తా ఉన్నాం. దీని అందరు ఇప్పటి నుండి సర్వాయి పాపన్న జంక్షన్ గా చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లకు రాబోయే భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, సందీప్ కుమార్ జాలకు ఫోన్ చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్లోని తన కార్యాలయం నుండి ఆయా కలెక్టర్లకు ఫోన్లు చేసి ఆయా జిల్లాలోని ఇప్పటి వరకు కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. రానున్న 3 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో తీసుకున్న ముందస్తు జాగ్రత్తలపై ఆరా తీశారు. ఆకస్మిక వరదలు సంభవిస్తే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్కు సంబంధించిన అత్యవసర సమయాలు ఉపయోగించుకునేందుకు వీలుగా మొబైల్ ట్రాన్స్ఫర్స్ను అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2 జిల్లాల పరిధిలో ప్రజలకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా 24 గంటలు అందుబాటులో సిబ్బంది సేవలు ఉంచాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యంత అవసరమైన తప్ప ఎవరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలకు సూచించారు. దేశ విదేశాలకు చెందిన కాయిన్స్ కరెన్సీ నోట్లు సేకరించి కరీంనగర్ జిల్లా ఘర్షకుర్తికి చెందిన యువకుడు మిట్టపల్లి నవీన్ ప్రత్యేకతను చాటుకున్నారు.
180 దేశాలకు చెందిన 1100 రకాల కాయిన్స్ కరెన్సీ నోట్లను 20 ఏళ్ల నుండి తన స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల సహాయంతో సేకరించాడు. చిన్న వయసులో నవీన్ కుమార్ నాన్న ఇచ్చిన ఛత్రపతి శివాజీ కాలం నాటి కాయిన్ను చూసి చాలా ప్రత్యేకంగా అనిపించిందని అప్పటి నుండి దేశ విదేశాల కాయిన్స్ కరెన్సీతో పాటు పురాతనమైన నాణాలను సైతం సేకరించాడు. 1100 రకాల కాయిన్స్ కరెన్సీ 180 దేశాలకు చెందినవి ఉన్నాయని నవీన్ తెలిపారు. తాను సేకరించిన కరెన్సీలో జింబాబ్వే దేశానికి చెందిన $10 బిలియన్ అతిపెద్ద కరెన్సీ అని, తన దగ్గర ఉన్న అతి పురాతనమైన కరెన్సీ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 1835 నాటిది ఉందని తెలిపాడు. తనకు ఈ ఆలోచన 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రి జేబు ఖర్చుల కింద కాయిన్స్ ఇచ్చేవాడిని. అందులో ఛత్రపతి శివాజీ కాయిన్ ₹2 నాణ్యం తనకు స్పెషల్గా అనిపించి ఆ నాణాన్ని దాచిపెట్టానని చెప్పారు. అదేవిధంగా అలాంటి స్పెషల్గా ఉండే నాణాలను దాచిపెట్టి తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చాలా కాయిన్స్ను కలెక్ట్ చేశారని, ఈ కాయిన్స్ కరెన్సీ సేకరణలో తన స్నేహితులు, బంధువులు సహాయంతో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం చాలా ఉందని తెలిపారు. అందులో రిజిస్టర్ అయిన త్వరలో కొంతమంది ఇంటర్నేషనల్ స్నేహితులు సైతం పరిచయం అయ్యారని, అందులో బెల్జియం దేశానికి చెందిన మార్టిన్తో పరిచయం అయ్యాక అతనికి ఇండియన్ కాయిన్స్ అవసరం ఉన్నవని, అతను అడిగితే తాను ఇండియన్ కరెన్సీని పంపించానని, దానికి బదులుగా మార్టిన్ తనకు 60 దేశాలకు పైగా కరెన్సీని తనకు పంపించారని, ఆ విధంగా విదేశీ కరెన్సీ సైతం సేకరించారని తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ వరకు వెళ్లాలని కోరుకుంటున్నానని మిట్టపల్లి నవీన్ కుమార్ తెలిపారు. దేశ విదేశాలకు చెందిన కాయిన్స్ కరెన్సీని సేకరించడంతో గ్రామస్తులతో పాటు పలువురు నవీన్ ను అభినందిస్తున్నారు. నా పేరు మిట్టపల్లి నవీన్ కుమార్. మాది కరీంనగర్ జిల్లా గంగారం మండలం గర్షగుర్తి గ్రామం. నేను గత 20 సంవత్సరాలుగా కాయిన్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర దేశీ విదేశీ కరెన్సీస్ కూడా ఉన్నాయి. దాదాపు నా దగ్గర 1100 రకాల కాయిన్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయి. అందులో 210 ఇష్యూవర్స్, 180 దేశాలకు సంబంధించినవి ఇవన్నీ. నేను కలెక్ట్ చేసిన మొట్టమొదటి కాయిన్ ఛత్రపతి శివాజీ ₹2 కాయిన్ అండి. అది నా చిన్నతనంలో మా నాన్నగారు నాకు ఇచ్చేవారు. సో స్పెషల్ గా అనిపించి దాచిపెట్టాను. సో ఆ రకంగా స్పెషల్ కాయిన్స్, కమ్మెమరేటివ్ కాయిన్స్ అని దాచేవాడిని. ఆ రకంగా మొదలైందండి నా హాబీ. అలాగే నా 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు చాలా కాయిన్స్ అండ్ కరెన్సీస్ కలెక్ట్ చేశాను. ఎగువ కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 16,027 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అవుట్ఫ్లో 9,900 క్యూసెక్కులు ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జిల్లా ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. నంది పంప్ హౌస్ ద్వారా 9,450 క్యూసెక్కులు నీటిని గాయత్రి పంప్ హౌస్కు తరలిస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి మట్టం 13.71 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల మిడ్ మానేరు తరలించే ప్రక్రియ అధికారులు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్ హౌస్లో 3 మోటార్లు ఆన్ చేసి 9,450 క్యూసెక్కులు గోదావరి జలాలను డెలివరీ సిస్టంలను ద్వారా నంది రిజర్వేర్లోకి పంపింగ్ చేస్తున్నారు. నంది రిజర్వేర్ నుంచి జంట సోరంగాల ద్వారా కరీంనగర్లో జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గాయత్రి పంప్ హౌస్కు నీరు సరఫరా అవుతోంది. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మిడ్ మానేరుకు నంది పంపు ద్వారా నీళ్ల తరలింపు ప్రక్రియ మొదలు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రైతును రాజుగా చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం కతలాపూర్ మండలం ధూంపేట్ గ్రామంలో వరద కాలువను ప్రభుత్వ విప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సారథ్యంలో రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించే సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేస్తుందని ఆయన తెలిపారు. ఆనాడు వరద కాలువ తవ్వుతుంటే అప్పుడు ఉన్న టీటీబీ, ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఎందుకు వరద కాలువ తవ్వుతున్నారని అన్నారని, కానీ ఇప్పుడు అది సాగునీటికి జీవన నదిగా మారిందని ఆయన పేర్కొన్నారు. వరద కాలువల్లోకి సాగునీటిని విడుదల చేస్తామని మేము మొదట్లో నుంచి చెప్పామని, ఎస్ఆర్ఎస్పీలోకి నీరు లేక కొంత ఇబ్బందులు తలెత్తిన వెంటనే పరిష్కరించబడి రైతులకు నీటిని విడుదల చేశామన్నారు. మేరకు వారు కూడా ప్రత్యేకమైన దృష్టిని తెలంగాణ ప్రాజెక్టులపైన పెట్టిన సందర్భంలో ప్రధానంగా ఈ వరద కాలువ నిర్మాణం జరిగిన రోజు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్న నేతలు ఎందుకు ఈ వరద కాలువ అని చెప్పని విమర్శించిన వాళ్ళు, వరద కాలువ పూర్తి కాబట్టి ఇందులో సాగునీరు చేరిన తర్వాత వరద కాలువ జీవనదిగా మారిందని చెప్పని
చెప్పినటువంటి వారికి ఒకటే మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వము వరద కాలువలోకి ఎట్టి పరిస్థితుల్లో సాగునీరు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పని మేము మొదటి నుంచి కూడా చెప్పినాం. ఈ సంవత్సరంలో వరద కాలువ నీరు తీసుకొచ్చేటువంటి శ్రీరామ్ సాగర్ ఏదైతే ఎస్ఆర్ఎస్పీలో నీరు గోదావరి బేసిన్లో రాకపోవడం వల్ల ఎల్లంపల్లి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకున్నటువంటి అక్కడ కూడా గోదావరి బేసిన్లో నీరు లేకపోవడం వల్ల కాస్త ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినటువంటి సందర్భంలో నన్ను కలిసినా నాకు ఫోన్ చేసినటువంటి రైతులందరూ కూడా విజ్ఞప్తి చేసిన రైతుల ప్రయోజనాలు కాపాడడానికి పెద్దపీట వేయడానికి ప్రభుత్వం ముందంజలో ఉంది. 32 టీఎంసీలు దాటగానే ఎస్ఆర్ఎస్పీతోని లేదా 14 టీఎంసీలు కిందికి ఎల్లంపల్లిలో రాగానే రివర్స్ పంపింగ్ ద్వారా వరదకాలు నీరిచ్చే బాధ్యత నాదని చెప్పినటువంటి సందర్భంలో ఒకరిద్దరు బహుశా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నేను చూసినటువంటి సందర్భంలో వారే కూర్చొని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు కూడా చూసిన సందర్భంలో వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతులకు సంబంధించిన అంశంలో రాజకీయ దయచేసి చేయకండి అని. నిజంగానే ఎస్ఆర్ఎస్పీలో నీళ్లుండి నిజంగానే ఎల్ఎంపీలో నీళ్లుండి లేదు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము అందుబాటులో లేకుండా ఉన్నప్పుడు ఆందోళన చెందుతూ అర్థం కానీ ప్రతినిత్యం మీ అందుబాటులో ఉన్నాం. ప్రతినిత్యం సమాచారాన్ని అందవేసిన క్రమంలో భారీ వర్షం వరదలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెళ్లి పిల్లవాడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు గన్నేరువరం మండల కేంద్రంలోని యువతితో జగిత్యాల జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన కొమర మల్లుతో వివాహం జరిగింది. పెళ్లికి స్వగ్రామం నుంచి బయలుదేరిన వరుడితో పాటు బంధువులకు గన్నేరువరం పొత్తూరు మధ్య రోడ్డుపై వరద అంతరాయం కలిగించింది. దారిలో లెవెల్ కల్వర్టుపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో పెళ్లి కొడుకు అక్కడికి చేరుకోగా వాహనాల ద్వారా రోడ్డు దాటే పరిస్థితి లేకపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు అమ్మాయి తరఫున బంధువులు అక్కడికి చేరుకుని పెళ్లి కొడుకును ఎత్తుకొని వరద నీటి నుంచి దాటించి పెళ్లి మండపానికి చేర్చారు. ముహూర్తానికి కాకుండా కాస్త ఆలస్యంగా పెళ్లి జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత బాధపడుతుంది. 4 గంటలే వచ్చి పెళ్లి పిల్లాడు ఇన్న పని ఇస్తుండు, పెళ్లి పిల్ల అన్న పని ఇస్తుంది. ఆ బాధ అవుతుందని చెప్పుకుంటాం మేము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి పలు వివాహాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలో జరిగిన పలు వివాహాలకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ వివాహాలకు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. అలుగునూరులో ఏఎంఆర్ ఫంక్షన్ హాలులో ఆవునూరి రమాకాంత్ కూతురు నాగ ప్రణవి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. బొమ్మగల్ బైపాస్లోని కన్వెన్షన్లో హాల్లో మమతా థియేటర్స్ అధినేత చిత్తారి రవీందర్ కూతురు అపూర్వ వివాహ వేడుకల్లో లక్ష్మీపూర్లోని పీవీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కృష్ణ వివాహ వేడుకలు హాజరయ్యారు. అనంతరం వేములవాడ, సిరిసిల్లలో జరిగిన పలు వివాహాలకు కేటీఆర్ హాజరు కాగా ఆయన వెంట పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కోరుట్ల పట్టణంలోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం మరియు ర్యాగింగ్ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మెడల్స్ ను బహుకరించారు. అనంతరం విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మరియు విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర అని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు ఉద్దేశించి తెలియజేశారు. యువత వినూత్నంగా ఆలోచించినప్పుడే ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుందని వారు తెలిపారు. ముఖ్యంగా పురుషుల కంటే మహిళల్లో ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. కళాశాలలో ర్యాగింగ్ చేస్తే కఠిన శిక్షలు ఉంటాయని, ర్యాగింగ్ కు విద్యార్థులు దూరంగా ఉండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ ఎం శ్రీనివాస్, డాక్టర్ సుష్మా, ఓఎస్ఏ డాక్టర్ సునీల్ ఆనంద్ మరియు అదనపు ఓఎస్ఏ డాక్టర్ విశాల్ పాల్గొన్నారు. I am from 93-94 batch, MBBS 93-94 batch. అంటే దగ్గర 30 ఏళ్ళు అయిపోయింది. అప్పట్లో ర్యాగింగ్ ఉండేది. ఈ కాలంలో ర్యాగింగ్ రోజు పోయింది. ఎందుకు చెప్తా,
Anybody who is interested in ragging, according to me, are ragging వల్ల మనం బాధపడతారా? Absolute losers in life. ఎవరైతే రాగింగ్ చేస్తారో వాళ్ళు లైఫ్ లో లూజర్స్ నా ప్రకారం. ఎందుకంటే నన్ను కూడా చేసారు, బాగా రాగింగ్ చేసారు. I was ragged like mad. Mad అంటే ఇంకా మీరు you cannot even imagine how I was ragged. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కరీంనగర్లో లోతట్టు ప్రాంతాల్లో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి పర్యటించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కరీంనగర్లో అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి నీళ్లు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి పర్యటించి పరిశీలించారు. నీళ్లు నిలిచే మురికి కాలువలు వి పార్క్, లక్ష్మీనగర్, కట్టరాంపూర్, మంచిర్యాల చౌరస్తా ఏరియాల్లో పర్యటించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. భారీ వర్షాలతో ముంపుకు గురికాకుండా తాత్కాలిక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ కాలువలను ఆక్రమించడంతోనే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. నీళ్లు నిలవకుండా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీళ్లు రాకుండా శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో పదే భారీ వర్షాలకు కొన్ని కాలనీలో నీళ్లు రావడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి శాశ్వత పరిష్కారంగా మొన్ననే మరి ఎస్టిమేషన్స్ కూడా వేయడం జరిగింది. దాన్ని ఎట్లాగో శాశ్వత పరిష్కారం చేస్తాం. కానీ రాబోయే 3 రోజులలో భారీ వర్షాలు ఆరెంజ్ జోన్గా మన కరీంనగర్ కూడా గుర్తించడం వల్ల ఈ ప్రాంతం సంబంధించినటువంటి తాత్కాలిక మరమ్మతులు చేసి వెంటనే మరి ఇప్పుడు ఆ తాత్కాలిక పనుల ద్వారా మరమ్మతుల ద్వారా ఏదైతే మొన్నటి భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో గల్లీలలో నీళ్లు పోయినాయో ఇళ్లకు నీళ్లు పోయిన దాన్ని పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం 5వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఎన్సీసీ కేడెట్స్ విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలు బారిన పడి పెడదవన పెట్టకూడదని సూచించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన కాన్షియన్స్ క్లబ్లో చురుగ్గా పనిచేయాలని అన్నారు. అనంతరం నాషా ముక్తా భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ మనము గత 2 సంవత్సరాల నుంచి కూడా చాలా బాగా నషాముక్త భారత్ ప్రోగ్రామ్స్ కంటే ముందుగానే మనము కాన్షియస్నెస్ క్లబ్స్ పెట్టుకొని కలెక్టర్ గారి ప్రత్యేక చొరవతో అన్ని శాఖలు ఇన్వాల్వ్ చేసి చాలా బాగా మనం జిల్లాలో చేస్తూ ఉన్నాము. అన్ని కాలేజీలలో కూడా కాన్షియస్నెస్ క్లబ్స్ ఏర్పాటు చేశాము. వాటి మీద మీకు అవేర్నెస్ తీసుకొస్తూ ఉన్నాము. ఈ పిల్లలందరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా ఈ చదువుతో పాటు మంచి విలువలతో వాళ్ళ జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లే విధంగా డ్రగ్స్ బారిన పడితే జరిగే పరిణామాలు వాటి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి సమాజంలో ఒక చైతన్యవంతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఈ నెల 6న కరీంనగర్లో 2 అపార్ట్మెంట్లో చోరీ కేసులు పోలీసులు ఛేదించారు. వివరాలు చూద్దాం. అరెస్టైన 4గురిని కరీంనగర్లో సిపి గౌస్ అలం సమక్షంలో మీడియాకు చూపించి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అన్నదమ్ములు టేకు గంగుసాయిలు, టేకు బొమ్మయ్య తాళాలు వేసిన ఇల్లు లక్ష్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 6 చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. చోరీ చేసిన సొత్తును నిర్మల్కు చెందిన ఉప్పు వేణు ద్వారా మహారాష్ట్రలోని సోలాపూర్కు చెందిన ఏక్నాథ్ షెల్కికు తక్కువ రేటుకు విక్రయించారని చెప్పారు. మానకొండూరు, కేశవపట్నం, గంగాధర, రామడుగు మండలాల్లో కొద్ది రోజులుగా వరుస దొంగతనాలు జరగడంతో నిఘా పెట్టగా 2 దొంగలతో పాటు దొంగ సొత్తును కొనుగోలు చేసిన మరో 2 పట్టుబడ్డారని తెలిపారు. అన్నదమ్ములు కూలి పనులు చేస్తూ జలసాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలకు పాల్పడ్డారని చెప్పారు. పగలు తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరులకు పాల్పడే వారి నుంచి 59.3 గ్రాముల బంగారం, 940 గ్రాముల వెండి, 1,40,000 నగదు, 10 పట్టు చీరలు, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. స్టోలన్ ప్రాపర్టీలో రికవర్ అయిన ప్రాపర్టీ 59.3 grams gold, 940 grams silver, 1,40,000 rupees cash. Then other items, for example, sari, brass vessel, rice bag, bike, and యూజ్ చేసిన దొంగతనం చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్ వైర్ కటర్, స్క్రూ డ్రైవర్, ఐరన్ రాడ్, మంకీ క్యాప్స్, టార్చ్ లైట్ సెట్ అండ్ వెయింగ్ మషిన్. వీళ్ళు మార్చ్ మంత్ లో ఫస్ట్ ఆఫెన్స్ చేశారు, కానీ అప్పుడు అంతా క్యూజ్ లేవు. కానీ రీసెంట్ చేసిన ఆఫెన్సెస్ లో జూలై లాస్ట్ వీక్ లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మానకొండూరు టీమ్ అండ్ సిసిఎస్ టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ సిసిఎస్ నర్సింగ్లు అండ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్
Then all other team members involved are SI Swati, PCs Hema Sundar, B Srinivas, Raj Shekhar, and our technical team, Clues team. With the help of efforts of this team, నలుగురు అక్యూజ్లో ముగ్గురికి పట్టుకోవడం జరిగింది. ఇంకా ఒకటి అక్యూజ్ ఉన్నారు. ఈ 2 accused are main offenders, మిగతా 2 accused are receivers stolen property. సో 1 person health is not good, అతను కూడా అరెస్ట్ చేస్తాం. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయింది. అండ్ ఇన్ దిస్ ఆల్సో మెయిన్ మోటివ్ ఇస్ అర్నింగ్ ఈజీ మనీ త్రూ దిస్ థెఫ్ట్ యాక్టివిటీ. వీళ్ళ మీద పాత కేసెస్ లేదు, కానీ ఫస్ట్ టైం అఫెండర్స్, అండ్ దే ఆర్ రిలేటెడ్ టు ప్రీవియస్ అఫెండర్ వాజ్ ఆల్సో కాట్ ఫ్రమ్ నిజామాబాద్, విచ్ ఐ టోల్డ్ ఇన్ ప్రీవియస్ క్రైమ్ మీటింగ్. సో మెయిన్లీ ఈ దొంగతనం జరుగుతుంది టౌన్లో. దీనికోసం పబ్లిక్ అడ్వైజరీ కూడా ఇష్యూ చేస్తాము, ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో వెన్ పీపుల్ యూస్ టు ఓపెన్ దేర్ లాక్. నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ పమేల సత్పతి సూచించారు. కొత్తపల్లి మండలంలోని డీసీఎంఎస్ చింతకుంట ఫర్టిలైజర్ దుకాణాన్ని, గోదాంను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వలు తనిఖీ చేశారు. ఎరువుల నిల్వ చేసిన గోదాంను సందర్శించి ఎరువుల నిల్వ చేసే పద్ధతి, స్టోరేజ్ విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని ఎరువుల వ్యాపారస్తులు విధిగా టార్పాలిన్ షీట్ వేసి దానిపై వరి ఉన్కను వేసి ఎరువుల నిల్వ చేయాలని సూచించారు. యూరియా బదులుగా అందుబాటులో ఉండే అమోనియం సల్ఫేట్ లాంటి నత్రజని ఎరువులను వాడుకోవాలని సూచించారు. నానో యూరియా, నానో డిఏపి వాడకం వల్ల అధిక మొత్తంలో నత్రజని, భాస్వరం మొక్కకు త్వరగా లభించి అధిక దిగుబడి వస్తుందని అన్నారు. ఈ విషయాల పట్ల రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నానో యూరియాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయవలసిందిగా జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. గడ్డి మందు, పారక్వాల్ నిల్వలు వాడకంపై డీలర్లు, రైతులు వారికి రిజిస్టర్లు నమోదు చేయవలసిందిగా ఆదేశించారు. క్లస్టర్ ఏఈఓ ద్వారా అనుమతి పొందిన తర్వాతనే పారక్వాల్ గడ్డి మందును విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, సహాయక వ్యవసాయ సంచాలకులు రణదీప్ కుమార్, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారి కృష్ణ, చింతకుంట ఆదర్శ ఎఫ్ఈఓ చైర్మన్ ఎన్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన 2 అన్నదమ్ములతో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన మహిళతో సహా మరో 2 కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. కొత్తూజు సందీప్ చారీలను సిపి గౌస్ అలాం సమక్షంలో మీడియా ముందు చూపించి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లో ఉండే 2 ఆన్లైన్ బెట్టింగులకు బానిసలై డబ్బులు పోగొట్టుకుని చోరీలకు అలవాటు పడ్డారని తెలిపారు. ఈ నెల 6న కరీంనగర్లో 2 అపార్ట్మెంట్లో చోరీకి పాల్పడి 32 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారని తెలిపారు. చోరీలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాంకేతిక పరిజ్ఞానంతో 2 అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. దినేష్ రాజ్ పురోహిత్పై 40కి పైగా, సందీప్ చారీపై 10కి పైగా చోరీ కేసులు ఉన్నాయని చెప్పారు. 2పై పీడీ యాక్ట్ ఉందని తెలిపారు. పాత నేరస్తులు 2 చర్లపల్లి జైల్లో కలుసుకొని బెయిల్పై బయటికి వచ్చాక చోరీలకు పాల్పడ్డారని సిపి తెలిపారు. చోరీ చేసిన బంగారాన్ని ఎల్లారెడ్డిగూడలోని ఒక ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో కుదువపెట్టి డబ్బులు తీసుకున్నారని, ఆ డబ్బుతో జగన్ సింగ్ ఖరీదైన బైక్ కొనుగోలు చేశారని తెలిపారు. ఈ బైక్ను సూరారం ట్రాఫిక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. సంచలనం సృష్టించిన అపార్ట్మెంట్లో చోరీ కేసులు ఛేదించిన పోలీసులకు సిపి అభినందించారు. దీంట్లో 4 అక్యూజ్డ్ ఉన్నారు. మెయిన్ 2 అక్యూజ్డ్ టేకు గంగా సైలు అండ్ టేకు భూమయ్య, 2 బ్రదర్స్, నేటివ్ ఆఫ్ మాక్లూర్ మండల్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి టోటల్ 6 అఫెన్సెస్ చేస్తారు. మార్చ్ మంత్లో 8 మార్చ్లో రాబడిగూడలో 5 గ్రామ్ గోల్డ్, 40 గ్రామ్ సిల్వర్, 20,000 క్యాష్. గంగాధర్లో 10th మార్చ్ రోజు 2 pairs ఆఫ్ గోల్డ్ చేయాలి. 3rd జూన్ రోజు లక్ష్మీదేవిపల్లి 2 lakhs rupees క్యాష్. 27 జూలై రోజు 2 ప్లేసెస్లో లలితపూర్ అండ్ వానాపూర్. తర్వాత 28 జూలై రోజు రాజపూర్. టోటల్ ఇది టోటల్ స్టోలన్ ప్రాపర్టీలో రికవర్ అయిన ప్రాపర్టీ 59.3 grams gold, 940 grams silver, 1,40,000 rupees cash. Then other items, for example, sari, brass vessel, rice bag, bike, and use చేసిన దొంగతనం చేయడానికి యూజ్ చేసిన ఐటమ్స్, వైర్ కటర్, స్క్రూ డ్రైవర్, ఐరన్ రాడ్, మంకీ క్యాప్స్, టార్చ్ లైట్ సెట్ అండ్ వెయింగ్ మషిన్. వీళ్ళు మార్చ్ మంత్లో ఫస్ట్ ఆఫెన్స్ చేశారు, కానీ అప్పుడు అంతా యూజ్ లేవు. కానీ రీసెంట్ చేసిన ఆఫెన్సెస్లో జూలై లాస్ట్ వీక్లో మనకి ఎవిడెన్స్ దొరికింది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మానకొండూరు టీం అండ్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. జిల్లా వ్యాప్తంగా సగటున 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా మానకొండూరు మండలం పోచంపల్లిలో 11.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. చిగురు మామిడి మండలం ఇందుర్తిలో 9 సెంటీమీటర్లు, కరీంనగర్లో 8.65 సెంటీమీటర్లు, ఇల్లంతుకుంట మండలం మల్యాలలో 8.58 సెంటీమీటర్లు, జమ్మికుంటలో 7.43 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యింది. ఇందుర్తి వద్ద ఎల్లమ్మ వాగు పొంగిపొరుతోంది. ఓగులాపూర్ వద్ద లెవెల్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహంతో ఇందుర్తి కోహెడ రూట్లో రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. లోయర్ మానే డ్యాముకు క్రమంగా వరద పెరుగుతోంది. ఎల్ఎండికి ఇన్ఫ్లో 2068 క్యూసెక్కులు కాగా అవుట్లో 216 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 6.77 టీఎంసీలుగా ఉంది. మిడ్ మానేరు రిజర్వేర్కు ఇన్ఫ్లో 944 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 110 క్యూసెక్కులు ఉంది. మిడ్ మానేరు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 7.60 టీఎంసీలుగా ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 17 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. వర్షాల నేపథ్యంలో సహాయం కోసం 08782997247 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని, కంట్రోల్ రూమ్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జిల్లా మండల స్థాయి అధికారులు తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే సమస్యలు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్, సిపి, మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ అలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బుధవారం పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు తొందరగా ముంపునకు గురవుతున్న జగిత్యాల రోడ్డు, ఫన్ టౌన్ ఏరియా, నగరంలో ప్రధాన నాలాలు ప్రవహించే ప్రాంతాలను పరిశీలించారు. వరద నీరు త్వరగా వెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ముంపు సమస్య పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్కు కలెక్టర్ పలు సూచనలు చేశారు. నగరంలో తరచుగా ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పకడ్బందీగా డ్రైనేజీల నిర్మాణం, నాలాల ఎత్తు పెంచడం, అసంపూర్తిగా ఉన్న కల్వర్ట్లను నిర్మించడం తదితర అంశాలపై చర్చించారు. వరద నీరు త్వరితగతిన వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని, వాటికి సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. జగిత్యాల రోడ్డులో మంజూరైన ప్రధాన నాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, వన్ టౌన్ వద్ద గల నాల పునర్నిర్మాణానికి ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని అన్నారు. ప్రధాన నాలల్లో ఉన్న పూడికను తొలగించాలని ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల గొల్లపల్లి రోడ్డులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నెల 18న హైదరాబాద్లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం. రాబోయే 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. కలెక్టర్ పమేలా సత్పతి. నూట 80 దేశాలకు చెందిన 1100 రకాల కాయిన్స్ కరెన్సీ నోట్లను 20 ఏళ్ల నుండి సేకరించిన ఘర్షకుర్తి యువకుడిని అభినందించిన స్థానికులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద. నంది పంప్ హౌజ్ నుంచి గోదావరి జిల్లాకు ఎత్తిపోతల ప్రారంభం. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.